ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడయ్యుండి వెనువెంట జరగవచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనము. అద్భుత కార్యములు చేయడం కూడా పరిశుద్ధాత్మని వారమే అవుతుంది. పరిశుద్ధాత్మనికి శక్తి ద్వారా యేసు ప్రభువు అనేక అద్భుత కార్యములు చేశారు. చెవిటివారు వినగలిగారు, వృడ్డివారు చూడగలిగారు, కుంటివారు నడవగలిగారు, మూగవారు మాట్లాడగలిగారు, దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి, చనిపోయిన వారు ప్రాణంతో లేపబడ్డారు. ఇవన్నీ ఆత్మశక్తి ద్వారా జరిగాయి. శిష్యులు పెంతెకొస్తు దినంన పరిశుద్ధాత్మలో బాప్తిజం తీసుకున్న తర్వాత వారి ద్వారా మన ప్రభువు ఎన్నో అద్భుతాలు చేశాడు. నేను తండ్రి యుద్ధకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని యేసు ప్రభు చెప్పాడు. పేతురు నీడ రోగుల మీద పడగా వారు స్వస్థపరచబడ్డారు. పౌలు శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగులకు తాకితే స్వస్థపరచబడ్డారు. అనేక అద్భుతాలు చేశాడు. దానితో ప్రజల్లో ఎంతో భయం చోటు చేసుకుంది. ఈరోజు అద్భుతముల కొరకు మనం ప్రార్థించాలి. ప్రార్థన. ప్రభువైన యేసు, నీవు అద్భుతాలు చేయి దేవుడవు. యేసు ప్రభుని శరీరమందు పరిశుద్ధాత్మ శక్తిని ప్రత్యక్షపరచుమని ప్రార్థిస్తున్నాను. దయచేసి నీ అద్భుతాల ద్వారా, సూచక క్రియల ద్వారా నీ వాక్యాన్ని స్థిరపరచు. సాటిలేని యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమెన్.